స్టేట్ ఈజ్ మైటీ. చాలా బలమైంది రాజ్యం. బలమైంది అని అర్ధబలం ఉందని, అంగబలం ఉందని, తుపాకులు ఉన్నాయని, సైనికం ఉందని, తూటాలు ఉన్నాయని ఒక సమూహము ఉద్యమిస్తే ఆ సమూహం మీద విరుచుకు పడతాను అంటే, ఏకంగా యుద్ధం ప్రకటిస్తాను అంటే, ఆ యుద్ధము అంతిమ యుద్ధం నేను తుదముట్టిస్తే చేస్తాను అంటే అంటే అదెట్లా? ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది? ఏ చట్టం ఒప్పుకుంటుంది? సంయమనం పాటించాలి కదా. తుపాకులు పట్టుకున్న వాళ్ళే నేరస్తులైతే మొట్టమొదటి నేరస్తులు ఎవరు అంటే ఆ బలగాలే, నీ బలగాలు, నీ పోలీసులే. ఎందుకు? తుపాకీ పట్టుకున్నారు కనుక వాళ్ళు నేరస్తులే. మేము చెప్తున్నది ఏంటంటే, ఏ రాజ్యాంగం కూడా ఏ ప్రభుత్వాలకు చంపే అధికారం ఇవ్వదు. నీకు రాజ్యాంగం మీద, చట్టాల మీద విశ్వాసం ఉంటే, ఉద్యమకారులకు వీటి మీద విశ్వాసం ఉండదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదు, రాజ్యాంగం మీద విశ్వాసం ఉండదని పదే పదే చెప్తున్నారు కదా. మీరు రాజ్యాంగాన్ని నమ్మేటట్టుగా అయితే, రాజ్యాంగం ప్రధానంగా ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 స్పష్టంగా ఏం ప్రబోధిస్తుందంటే, మనిషి జీవించే హక్కు ఉంటుంది, మనిషి జీవన విధానానికి గౌరవించాలి. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఒకే ఒకటి, ప్రజలను జీవించేటట్టుగా మనుగడ సాగించే విధంగా ఆ రాజ్యాలు పనిచేయాలి. మనిషి తన కాళ్ళ మీద తాను స్వయంగా ఒక ఆత్మ నిబ్బరంగా, ఆత్మ గౌరవంతో బ్రతికే ఒక జీవన విధానాన్ని కల్పించాలి.